బిగ్ బాస్ ఫేమ్ మనోభావాల పాప ప్రస్తుతం మనతో ఉంది. మరిన్ని విషయాలు తనడి తెలుసుకుందాం. హాయ్ శుభశ్రీ, హౌ ఆర్ యూ? ఐఎమ్ వెరీ గుడ్. హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్. ఆఫ్టర్ బిగ్ బాస్ లైఫ్ ఎలా ఉంది? బ్యూటిఫుల్ ఉంది. అండ్ చాలా యాడ్స్ వస్తున్నాయి, బ్రాండ్స్ వస్తున్నాయి, అలాగే ఈవెంట్స్ చేస్తున్నాను. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ నేను హ్యాపీ ఉన్నాను, ఎందుకంటే ఇన్నర్ సాటిస్ఫాక్షన్ ఉంది. ప్లస్ మూవీస్ వస్తున్నాయి, మూవీస్లోనే నాకు వర్క్ చేయాలని నేను అప్పటి నుంచి కోరుకుంటున్నాను. అండ్ చాలా మూవీస్ వస్తున్నాయి. అండ్ తమిళ్ మూవీలో కూడా డెబ్యూ చేస్తున్నాను. సో ఎస్, ఓజీ ఈజ్ ఆల్సో కమింగ్. ఓజీ ఈజ్ మై ఫేవరెట్ మూవీ. లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అది నెక్స్ట్ ఇయర్ వస్తుంది అండ్ చాలా లైఫ్ చేంజింగ్ ఉంటుంది అని అనుకుంటున్నాను. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్తో నేను స్క్రీన్స్ షేర్ చేస్తున్నాను ఫర్ ద ఫస్ట్ టైం. వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సార్. అండ్ ఈ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఇంకా యూనో మంచి అవకాశాలు వస్తుంది అని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ సార్తో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సూపర్. పవన్ కళ్యాణ్ సార్ యాక్చువల్గా ఒక డిఫరెంట్ లుక్లో వస్తారు ఈ మూవీలో. చాలా కౌబాయ్ లుక్లో వస్తారు. మీరు చూస్తారు కాబట్టి కొంచెం గ్లిమ్స్ ఇచ్చారు. సో అదే రకంగా అలా యాక్షన్ కూడా ఉంటుంది అండ్ అగ్రెషన్ కూడా ఉంటుంది, డైలాగ్స్ కూడా ఉంది. సో మేము చూసిన టైంలో కూడా కొన్ని సీన్స్ వేర్ సో గుడ్. అక్కడ ఉండి వీ యూస్ టు బి స్టండ్ సీయింగ్ దట్ సీన్. సో లవ్ ఇట్ అండ్ లవ్ ద ఎక్స్పీరియన్స్ విత్ సుజిత్ సార్ ఆల్సో వాజ్ ద డైరెక్టర్. ఇంకా ఏమన్నా తెలుగులో మూవీస్ చేస్తున్నారా? ఎస్ అండి, ఇప్పుడు తమిళ్లో డెబ్యూ చేస్తున్నాను. డెబ్యూ మూవీ వచ్చేసి డెవిల్ అని. అండ్ అలాగే తెలుగులో ఇంకా స్క్రిప్ట్ చూస్తున్నాను. కొంచెం మంచి స్క్రిప్ట్తో వెళ్ళాలని ఉంది. అండ్ మంచి అవకాశాలు వస్తే డెఫినెట్లీ ఐ వుడ్ లవ్ టు డూ. కానీ స్క్రిప్ట్ బాగుంటే అదే చూస్తున్నాను. అంటే ఇంత కొన్ని హీరోస్తో ఇలా చేయాలి, యాక్ట్ చేయాలని ఉంటుంది కదా, అలా మీకు ఏమన్నా ఉన్నారా తెలుగు ఇండస్ట్రీలో? చాలా హీరోస్తో మూవీస్ చేయాలని ఉంది. ఎస్పెషల్లీ విజయ్ దేవరకొండ సార్ అండ్ అల్లు అర్జున్ సార్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్తో ఇంకా ఏమైనా ఆపర్చునిటీ వస్తే అఫ్కోర్స్ చిరంజీవి సార్ ఆల్సో. అలాగే ఐ థింక్ కొత్త హీరోలో నేను అనుకుంటా, ఐ థింక్ విశ్వక్ సేన్ and Adi Sai Kumar and Sidhu Jonalgada. These are future budding and I think they will be next stars for the generation. So of course them, and nobody can forget Arjun Reddy, Vijay Devarkonda sir. So yeah. అంటే అమర్దీప్ వల్ల బయటకు వచ్చేసారు కదా, సో ఎలా అనిపించింది మీకు? అమర్దీప్ వల్ల అని ఐ వోంట్ సే ఎనీమోర్, ఐ గెస్. అట్లా అని ఏం కాదు, అది ఒక నామినేషన్ ప్రొసీజర్ చేస్తారు. బట్ ఐ థింక్ ఓటింగ్ పరంగా నేను వచ్చాను కాబట్టి బయటకి, అది ఐ విల్ రెస్పెక్ట్ దాట్. అండ్ అలాగే బయటకి వచ్చాక నేను అనుకోలేదు ఇంత పాపులారిటీ కూడా వస్తుంది అని. కానీ ఇంత షార్ట్ టైంలో నాకు ఎలా అయితే పాపులారిటీ వచ్చింది అండ్ ఆడియన్స్ ఆర్ లవింగ్ మీ, దే ఆర్ టెల్లింగ్ మీ టు గో అండ్ డూ మూవీస్. ఎవ్రీ డే ఐఎమ్ గెటింగ్ somebody or the other telling me that నా తెలుగు చాలా బాగుంది, లేదంటే నా వాయిస్ క్యూట్ ఉంది, నేను మనోభావాల పాప ఇంకాని. సో ఇవన్నీ చూసాక ఐ థింక్ ఇట్స్ స్టిల్ అ బ్యూటిఫుల్ మెమరీ. అండ్ ఎప్పుడైనా నా లైఫ్లో నేను ఐ థింక్ మర్చిపోను బిగ్ బాస్ జర్నీ అనేది. I think everybody should go through this journey once in their life, because మనిషికి యాక్చువల్గా చాలా చేంజ్ చేస్తుంది బిగ్ బాస్ హౌస్ అనేది. చాలా మనందరిలో ఏం ఉంది ఏం లేదు అని ఐడెంటిఫై చేయడానికి, ఇంకా ఏం చేయాలి, ఇట్స్ అ వెరీ బిగ్ ప్లాట్ఫామ్. సో యా. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే వన్ వర్డ్లో పవర్ స్టార్. ఐ థింక్ కరెక్ట్ వర్డ్ అది, పవర్ స్టార్ అనేది. చూసాక ఇఫ్ హీ వాక్స్ ఫ్రమ్ దిస్ ఎండ్ టు దట్ ఎండ్, పీపుల్ విల్ స్టాండ్ అప్ అండ్ లుక్ ఎట్ హిమ్. సో దెర్ ఇస్ సమ్ మ్యాజిక్ ఇన్ హిమ్. సో యా, ఐ థింక్ ఓజీలో చాలా చూస్తారు ఆ మ్యాజిక్ మీరు అందరూ కూడా. మరిన్ని మూవీస్ చేయాలని మా బీఆర్కే న్యూస్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ శుభశ్రీ. థ్యాంక్ యూ.